హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ శ్రీలంక డే 2 మొత్తానికి ముగిసింది. డే 2 కూడా ఇండియాది ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు. మరి డే 2 వివరాలు ఏ విధంగా ఉన్నాయి అండ్ కొన్ని రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి నిన్న. మరి ఆ రికార్డ్స్ ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. ముందుగా రిషబ్ పంత్ మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు. తను ఇప్పటివరకు 2490కి పైగా రన్స్ అయితే చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా రిషబ్ పంత్ మొత్తానికి 2500కి పైగా రన్స్ అయితే స్కోర్ చేసి మహేంద్ర సింగ్ ధోని యొక్క రికార్డుని అధిగమించాడని చెప్పుకోవచ్చు. మరి పూర్తి వివరాలు ఎలా ఉన్నాయనేది రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే, ఓవర్నైట్ స్కోర్ 300 ఫర్ 5 వద్ద ప్రారంభించిన టీమిండియాకి ఆదిలోనే గట్టి షాక్ అయితే తగిలింది. ఓన్లీ ఓవర్నైట్ స్కోర్కి 1 రన్ మాత్రమే యాడ్ చేసి సరామ్ జైన్ అవుట్ అవ్వడం, అక్కడ నుంచి మంచి పార్ట్నర్షిప్ అనేది తీసుకురావడం జరిగింది. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ ఓవర్నైట్ స్కోర్ వద్ద 3 రన్స్ వద్ద ప్రారంభించిన రిషబ్ పంత్ చాలా చక్కటి సహకారం అయితే అందించడం జరిగింది. ధ్రువ్ జురెల్ మంచి స్ట్రైక్ అనేది రిషబ్ పంత్కి ఇవ్వడం జరిగింది. దాన్ని చక్కగా గ్రాప్ చేసుకోవడం, మంచి పార్ట్నర్షిప్ అయితే పెట్టడం. లంచ్కి వెళ్ళే సమయానికి 419గా ఉంది. మంచి స్టేజ్లో ఉండి మొత్తానికి ఒకటే ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ సెషన్కి మాత్రం షీల్డ్ కిందనే వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. తర్వాత నుంచి కొంత సమయం వరకు వరుణుడు ఇబ్బంది పెట్టడం జరిగింది. వర్షం అంతరాయం కలిగించింది 2 గంటల పాటు. తర్వాత మళ్ళీ ఆట పునఃప్రారంభమైన తర్వాత వరుసగా ఇంకా కావాల్సింది 5 రన్లు మాత్రమే సెంచరీకి ధ్రువ్ జురెల్కి కావాలి. అయితే రిషబ్ పంత్ లంచ్ తర్వాత అవుట్ అవ్వడం జరిగింది. లంచ్ చేసి వచ్చిన తర్వాత 63 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత 112 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత మనసుతార్తో కలిసి 31 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ 18 రన్స్ వేసి తను ఏమాత్రం సపోర్టివ్గా లేకపోయినప్పటికీ మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది తన వద్ద ఉండిందని చెప్పుకోవచ్చు. టర్న్ అనేది చాలా ఎక్స్పెన్సివ్గా పెరిగింది, చాలా వరకు ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు. అంటే డే 1తో పోలిస్తే డే 2 టర్న్ అనేది చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. మరి రోజుకి పిచ్లో రఫ్ అనేది చాలా ఘోరంగా క్రియేట్ అవుతుంది కాబట్టి ఈరోజు మేబీ చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ శ్రీలంక 2 వికెట్స్ కూడా కోల్పోయింది కాబట్టి. తర్వాత 8 వికెట్స్ కోల్పోయిన తర్వాత మొహమ్మద్ సిరాజ్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పడంలో క్రూషియల్ రోల్ వహించాడు. తను 3 రన్స్ వేసినప్పటికీ 39 రన్స్ పార్ట్నర్షిప్ రావడంలో ముఖ్య భూమిక పోషించాడు మొహమ్మద్ సిరాజ్. షాట్కి ట్రై చేసి అవుట్ అయిన తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ రాగానే 4 ఎప్పుడైతే కొట్టాడో ధ్రువ్ జురెల్ది కూడా సక్సెస్ఫుల్గా సెంచరీ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. 2వ టెస్ట్ 100 అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొత్తానికి 503 ఎప్పుడైతే స్కోర్ అయితే వచ్చిందో డిక్లరేషన్ అయితే శుభ్మన్ గిల్ ఇవ్వడం జరిగింది. శుభ్మన్ గిల్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత బౌలింగ్ని ఆరంభించింది టీమిండియా. స్టార్టింగ్లోనే 2 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. ప్రభాస్ జయసూర్య ఇప్పుడు ప్రజెంట్ మాత్రం కమిల్ మిషార్ మాత్రమే క్రీజ్లో ఉన్నాడు 5 రన్స్ వద్ద. ప్రభాస్ జయసూర్య 2 రన్స్ చేయగా మరొక బ్యాటర్ 1 రన్ చేసి అవుట్ అవ్వడం జరిగింది. పడిన 2 వికెట్లు ప్రసిద్ధ్ కృష్ణకి 1,
అండ్ మానవ్ సుతార్కి 1 వికెట్ అయితే రావడం విశేషం. నో ఎక్స్ట్రాస్ శ్రీలంక టోటల్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో 21 ఎక్స్ట్రాస్ ఇచ్చారు. సో మొత్తానికి డే 2 ఈ విధంగా సాగిందని చెప్పుకోవచ్చు. సెషన్ల వారీగా టీమిండియాదే పూర్తి ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు. ఈరోజు లంచ్ సెషన్ లోపు 6 నుంచి 8 వికెట్లు తీస్తే మాత్రం కంపల్సరీ టీమిండియా గెలవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ అనేది చాలా చాలా క్రూషియల్ WTC పాయింట్ టేబుల్స్లో మనము సజీవంగా ఉండడానికి. ఓకే ఫ్రెండ్స్, మరి స్టార్ ఆఫ్ ద డే ఎవరో మనందరికి తెలుసు కదా, ధ్రువ్ జురెల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. అండ్ శ్రీలంక నుంచి వికెట్స్ కనుక చూస్తే అశ్విత ఫెర్నాండోకి 4 వికెట్లు, అండ్ ప్రభాస్ జయసూర్యకి 1, లహీరు కుమార్కి 1, మిగతా 2 వికెట్లు అలా లభించడం అయితే జరిగింది. అంతవరకు సెలవు, నమస్కారం.